ఏ మనిషి కూడా పుట్టుకతో చెడుగా ఉండడండి. పుట్టుకతో ఏ మనిషి కూడా చెడ్డగా పుట్టడు. సరే ఏదో గర్భంలో సంస్కారం ఏది ఉన్నా కూడా పుట్టిన తర్వాత వాళ్ళకి మనం మంచి నేర్పామనుకోండి, వాళ్ళు మంచే చేస్తారు, మంచి మనుషులుగా మారుతారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సంస్కారాస్. కాబట్టి మన దగ్గర 16 సంస్కారాలు అంటారు. నామకరణ అంటే మంచి పేరు పెట్టండి, అక్కడి నుంచి మన సంస్కారము, గర్భాధానం నుంచి మన సంస్కారము. ఒక మంచి జీవుడు, సమాజానికి మంచి చేసే జీవుడు నా గర్భంలోకి రావాలి అంటే మంచి కోరేది సంస్కారము, మంచి జరగాలి అన్న కోరుకున్నది. ఈ సంస్కారము అన్న శబ్దం కూడా మన వైదిక సనాతన ధర్మంలో మాత్రమే వస్తుంది. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నానండి, ఎవరన్నా కానివ్వండి, కొంచెం సమయం తీసుకొని ఒక 5 years నేను అడుగుతున్నాను, మీరు రామాయణము భాగవతము ఏ జాతికి చెందిన ఆడ మగ చిన్న పెద్ద ఎవరున్నా కూడా ఒక 5 సంవత్సరాలు లేదంటే ఒక్కసారైనా ప్రేమగా శ్రీమద్ భాగవతాన్ని, రామాయణాన్ని, మహాభారతం శ్రవణం చేయండి, హరినామ సంకీర్తన చేయండి. నేను ఛాలెంజింగ్గా చెప్తాను, మనిషి అన్నవాడు మనిషిగా మారుతాడు, మంచి మనిషిగా మారుతాడు. ఆ సంస్కారము మన పురాణాల్లో ఉన్నాయి. కానీ అదే పిల్లలకి నువ్వు వేరే వాళ్ళని చంపితే నువ్వు స్వర్గానికి వెళ్ళావు అని నేర్పించారనుకోండి, ఆ పిల్లలు తప్పేముంటుందండి. కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి అనేది వాళ్ళకు నేర్పించలేదు కాబట్టి ఒక సమాజము అలా ఉగ్రవాదులుగా మారిపోయింది. అదే మంచి నేర్పామనుకోండి, అలాంటి వాళ్ళే స్వామి వివేకానంద కానివ్వండి, ఆదిశంకరాచార్య కానివ్వండి, మన చిన్నజీయర్ స్వామి వారు కానీ ఎందుకు అలా అవుతారండి? చిన్నప్పటి నుంచి తల్లి ఇచ్చే సంస్కారము. అలాగా ఇవన్నీ సంస్కారాలండి. ప్రసాదాన్ని కూడా మనం నమస్కారం చేస్తాను, ప్రతి వస్తువుని మనం నమస్కారం చేస్తాము. అలాగా ఈ పండితుడు ఏమంటున్నాడంటే, ఇంద్రద్యుమ్న రాజా, నేను ఈ ప్రసాదం ఏదైతే తీసుకొచ్చానో అది చాలా దివ్యమైనది నాయన, మనుష్యులు అసలు చూడలేరు, సాక్షాత్తు దేవతలు ఎవరైతే పూజించారో జగన్నాథుడిని, అలాంటి ప్రసాదాన్ని, అలాంటి మాలన్నీ నీకోసం తీసుకొచ్చాను అని వాళ్ళిద్దరికి ఇచ్చి, ఇది అలక్ష్మీ పాప రక్షోగ్రం యోగ్యం తేనా హృతం మయా, ఇది అలక్ష్మిని దూరం చేస్తుంది, శ్రీ లక్ష్మిని నీకు ప్రసాదిస్తుంది, రాజ్యంలో కూడా సుఖప్రదంగా ఉండడానికి నేను తీసుకొచ్చాను అని అంటారన్నమాట. ఇప్పుడు నేను నీకు ఆ విష్ణుమూర్తి ఎక్కడైతే స్థానం ఉందో ఆ స్థానం గురించి నీకు నేను చెప్తాను అంటారు. అని ఏం చెప్తున్నారు? ఆ దివ్యమైన స్థానము అత్యంతంగా మనోహరంగా ఉంది, చాలా దీర్ఘంగా ఉంది. ఎలాగా అంటే 5 కోస్ అంటారు. ఒక కోసం అంటే హిందీ సంస్కృతం పదం అండి. దాంట్లో ఒక కోస్ అంటే 3.22 kilometers, అంటే దాదాపు 3.5 kilometer ఒకటి. అంటే దాదాపు 15-16 kilometers ఉన్న స్థానము చుట్టూగా ఉన్న ప్రదేశంలో ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి అతిశయ సుందరంగా మనోహరంగా ఉన్నారనమాట. ఒక మనిషి మన జిహ్వతో అది వర్ణించలేమండి. ఇప్పుడు నేను గులాబ్ జామున్ తిన్నాను అనుకోండి, తిన్నాను అంటే ఎవరు తిన్నారు? మన జిహ్వ దాన్ని టేస్ట్ చేసింది. కానీ అది ఎలా ఉంది అని చెప్పాలి అంటే చెప్తాం, బాగుంది, తీయగా ఉందని చెప్తాం. కానీ ఆ తీయదనము ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం చేయలేము. అది ఎక్స్పీరియన్స్ చేయాలి, అది అనుభవించాలి అంటే మనమే తినాలి. అలాగే భగవద్భక్తి, భగవద్ దర్శనము, ఆ స్థానం యొక్క మహాత్మ్యం తెలుసుకోవాలి అంటే ఆ స్థానాన్ని దర్శించుకోవాలి. ఆ భావన ఉంటేనే మనకు ఆ తేజము, దాని గురించి మనకు అసలు అనుభూతి కలుగుతుంది. ఇదేదో నేను నా భాగ్యం వల్ల చూడగలిగాను, కానీ ఆ దేవతలు రావడము, పూజించడము, ఇది అత్యంత మనోహరంగా జరిగిన సంఘటన. అసలు అత్యంతంగా చాలా అందమైన ప్రదేశము ఆ నీలాచల యొక్క స్థానము అని ఈయన చెప్తున్నాడు. ఆ పార్శ్వభాగంలో ఏముంది అంటే సువర్ణ వాలుకామయ సముద్ర తటము ఉంది. శిఖరం పైన ఆకాశ స్పర్శి వటవృక్షము, అంటే చాలా ఎత్తుగా ఉన్న ఒక వటవృక్షము అక్కడ ఉందంట. ఆ వటవృక్షంలో పూలు పళ్ళు ఏమీ లేవు, ఘనంగా ఉన్న ఆ చెట్టు ఓన్లీ అక్కడ లీవ్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఆకులు మాత్రమే ఉన్నాయి ఆ చెట్టుకు అనమాట. అంత పెద్దగా ఉన్న వటవృక్షము. దాన్ని కాస్త వెనకాల చూస్తే రౌహిణీ కుండము ఉంది. ఆ రౌహిణీ కుండము ఎలా ఉంది అంటే దాని యొక్క స్టెప్స్ ఉంటాయి కదండి, అవి ఎలా ఉన్నాయంటే నీలకాంతమణితో ఉన్నాయి, అంటే నీలంగా ఉన్నాయి అని చెప్తున్నారు. దాని యొక్క పీఠము ఎలాగో ఉంది అంటే స్ఫటికమణితో ఉంది అని చెప్తున్నారు. నాకు నిన్న ఒక మాట అనిపించిందండి, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను నేను. ఏంటిది అంటే ఒక మతంకి చెందిన ఒక వ్యక్తి ఏమంటున్నారు అంటే బద్రికాశ్రమము అసలు వీళ్ళది కాదు, బద్రికాశ్రమం మాది, బాదషాహ ఏదో ఉంది అని వాళ్ళు పేరు చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మన పురాణాల్లో గనక మన ఒక్కొక్క స్థానము, ఒక్కొక్క మెట్టు గురించి గనక చెప్పుకుంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, అది మాది, ఇది మీది, ఇది మాది, ఇలాంటి పేరన్నీ మార్చేశారు అని చెప్తూ ఉంటారు.
నన్ను క్షమించండి, ఒక ఛానల్ గురించి నేను చెప్తానండి. ఛానల్లో ఒక మాట చూశానండి నేను. ఆయన ఏం చెప్తున్నారు అంటే చూడండి, ఇష్టం వచ్చిన వాళ్ళు చేతిలో మొబైల్ ఉంది కదా, కెమెరా ఉంది కదా, డబ్బులు ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు నాలెడ్జ్ చెప్పేస్తున్నారు. అది ఎంతమందికి నిజం అనిపించదండి తెలియని వాళ్లకు. ఆయన ఏం చెప్తున్నారు అంటే అసలు మన గుడ్లన్నీ బుద్ధుల టెంపుల్స్ మాత్రమే ఉండేవి. అసలు మన సనాతన ధర్మంలో వేదంలో అసలు ప్రతిష్ఠ, దేవుడు ప్రతిష్ఠ, దేవుడు ప్రతిమ, గుడ్లు అన్న కాన్సెప్టే లేదు. గుడ్లు ఈ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు కట్టారంట. అప్పుడు ఏమైంది, శంకరాచార్యులు వారు వచ్చి అన్ని గుడ్లన్నీ కూల్చేసేయండి అని చెప్పారంట. దేవమూర్తులన్నీ కూల్చేసేయని చెప్పారంట. అప్పుడు మన హిందువులు అంటే సనాతన ధర్మీయులు ఏం చేశారంట, ఆ బుద్ధుడి యొక్క విగ్రహాలందరినీ కూల్చేశారు. మరి అందరు జనాలకు అలవాటు అయిపోయింది కదండి గుడ్లకు వెళ్ళడము. మరి ఆ గుడిని ఏం చేయాలి స్వామి అని అందరు అడుగుతుంటే ఏమీ లేదు, ఏదో ఒక విగ్రహం పెట్టేసి దానికి ఒక లక్ష్మి, విష్ణు అని ఇలాంటి పేర్లు వేయండి అని శంకరాచార్యులు వారు చెప్పారు అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు శంకరాచార్యుల వారి కన్నా ముందు వచ్చిన ఎన్నో గ్రంథాల్లో మనకు సాక్షాత్తు విష్ణు స్వరూపం ఎలా ఉంటుంది, నఖశిఖాంతంగా అమ్మవారి వర్ణన, కృష్ణుడి వర్ణన, ఈ అన్ని దేవతల వర్ణన ఎలాగ ఇచ్చారండి మూర్తి లేదు అంటే. సో ఇలాంటి వాళ్లకు నేను చెప్తున్నానండి, వింటున్నారు అంటే ఎవరిది వినాలి అన్నది యూ హ్యావ్ టు చూజ్. ఎవరిని నేను చూస్ చేసుకోవాలి, ఒక గురువుగా నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎంత అథెంటిక్గా చెప్తున్నారు అని తెలుసుకోవాలి. ఇంకో మాట, నేను లాస్ట్ ఇయర్ కాంబోడియా వెళ్ళానండి. అక్కడ ఒక అంగుకోర్వాట్ అన్న పెద్ద టెంపుల్ ఉందన్నమాట. 8th వండర్గా దాన్ని ఘోషించారు. అంటే లాస్ట్ నవంబర్లో ప్రకటించారు అది 8th వండర్ అనేసి. అక్కడ చాలా పెద్ద గుడి ఉంది. అక్కడ ఏమైంది అంటే అక్కడ నేను చూశాను, ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాలు కూల్చేశారండి. కాంబోడియా, లావుస్, థాయిలాండ్ ఇవన్నీ నేను వెళ్ళలేదు. అక్కడ ఒక ఆవిడ నాకు పరిచయం, నేను ఓన్లీ కాంబోడియా మాత్రం వెళ్ళాను. అక్కడ చూసిన ఏంటిది అంటే ప్రతి విగ్రహాన్ని విధ్వంసం చేశారండి. ఎన్నో లక్షల కొద్దీ మన శివలింగాలు ఏదైతే ఉన్నాయో అన్ని విధ్వంసం చేశారన్నమాట. ఆ మిగిలిన పీసెస్ని వాళ్ళు ఒక ఎగ్జిబిషన్లో దీంట్లో పెట్టారన్నమాట, మ్యూజియంలో పెట్టారు. మరి ఏదైతే కార్వింగ్ చేసిందో గుడి మీద, ఆ కార్వింగ్ని వాళ్ళు చెడపలేకపోయారు కదా. సో కార్వింగ్స్ ఆర్ స్టిల్ దేర్. లక్ష్మీ అమ్మవారు కానివ్వండి, సముద్రమంతన కానివ్వండి, మన ఋషులు, మన మునులు, మన అంత్యేష్టి సంస్కారము, ఇలాగ మొత్తం సనాతన ధర్మం ఏదైతే ఉందో చాలా పెద్ద గుడి అండి. ఖచ్చితంగా వెళ్ళి దాన్ని దర్శించుకోవాలి. అంగుకోర్వాట్ ధామ్ అనేసి కాంబోడియాలో ఉంది ఆ టెంపుల్. అక్కడ మొత్తం మన దాని గురించి ఉందన్నమాట. ఒక రాజు 40 సంవత్సరాల పాటు ఆ గుడిని కట్టించారు. ఆ ప్రతి ఒక్క గుడి మీద మన సంస్కృతి, మన సభ్యత అవన్నీ దాని మీద ఉన్నాయి. అదే ఒక ప్రాంతంలో హిందూ దేశం అనమాట. కాబట్టి అక్కడ కొంతమంది హిందీ మాట్లాడే వాళ్ళు కూడా మనకు దొరుకుతారు. కొంచెం హిందీ లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.